శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరానికి స్వాగతం, సుస్వాగతం. మా మొదటి ఎపిసోడ్కి చాలా మంచి స్పందన లభించింది. అయితే నిజానికి ఇవాళ మాట్లాడుకునే మాటలు కూడా మొదటి ఎపిసోడ్ చేసినప్పుడు రికార్డ్ చేసినవే. కానీ అప్పుడు మేము అనుకున్న దానికంటే ఎక్కువ ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల దాని పొడవు గంటన్నర కంటే ఎక్కువగా వచ్చింది. అందుకే 2 భాగాలుగా విడుదల చేస్తున్నాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్య గమనిక. ఈ పాడ్కాస్ట్ని మీరు స్పాటిఫైలో కానీ Anchor.fmలో కానీ వినొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా నుంచి సమాచారం కోసం మీరు మా ట్విట్టర్ హ్యాండిల్ @cricket నగరంని ఫాలో అయితే మేము విడుదల చేసిన ఎపిసోడ్ల గురించి మీకు వెంటనే తెలుస్తుంది. అయితే ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈ పాకిస్తాన్ ఇంగ్లాండ్ సిరీస్ లో నీకేమనిపించింది రాజు ఇంగ్లాండ్ గురించి అయితే? సో ఇంగ్లాండ్ పాజిటివ్స్ వచ్చేసి జాక్ క్రాలీ మనం చూసాము ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లోనే. జాక్ క్రాలీ ఎంత ఆల్మోస్ట్ 270 ఆడ్ రన్స్ అంటే ఈ రోజుల్లో T20 క్రికెట్ కి అలవాటు పడిపోయి 50-100 కొడితేనే వావ్ అనే టైప్ లో మనం ఎనీ ఫార్మాట్ లో 50-100 కొడితే వావ్ ఫ్యాక్టర్ అనే రోజుల్లోకి వచ్చేసాం మనం. అట్లాంటిది పేషెంట్ గా 270 రన్స్ టెస్ట్ క్రికెట్ లో చేయడం అంటే ఈ రోజులో ఒక విధంగా ఒక మెంటల్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇంకొకటి అంటే అసలు నేను మొన్న ఫస్ట్ క్లాస్ ఫిగర్స్ చూసా వీడు జాక్ క్రాలీ చూస్తే అసలు ఏంటి నంబర్ 33 ఫస్ట్ క్లాస్ యావరేజ్ తెలుసా? అవును. అది బేసిక్ గా పొటెన్షియల్ పెట్టి సెలెక్ట్ చేసేసారు ఇంగ్లాండ్ వాళ్ళు. నాకు అది అనిపించింది, బాగా సెలెక్ట్ చేశారు అబ్బా. అట్లా అనుకున్నాను 30 యావరేజ్ ఉన్నవాడిని అసలు మనం కన్సిడర్ చేస్తాం అసలు నేషనల్ టీమ్ కి? అసలు మన సైడ్ అసలు ఛాన్సే లేదు. అదే కదా అసలు. ఆ పరంగా అంటే ఏమో నన్ను అడిగితే మేబీ నాకు ఆ ఇన్నింగ్స్ చూస్తే ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎవరైనా లైఫ్ లో ఒక ఇన్నింగ్స్ ఆడతారు అంటే ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ 281 ఎట్లయితే ఆడాడు, ఇది సేమ్. అంటే కైండ్ ఆఫ్ అంటే నీకు ఎంత ఫ్లూయెన్సీ, ఇంకా అంత కలిసి రావడం ఒకటి. నీకు ఎక్కడ నీకు ఎన్ని ప్లేడ్ మిస్సెస్ ఉన్నాయో నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే చాలా సార్లు అవుట్ సైడ్ మిస్ అయింది క్రాలీకి. సో అంటే అదృష్టం బాగాలేని రోజు మేబీ నీకు నిక్ చేసేవాడేమో. కానీ నీకు షార్ట్స్ కొట్టడం కానీ నా ఒక షార్ట్ గుర్తు మీద కూడా రాలే బాల్. అది మిడిల్ అండ్ ఆఫ్ అనుకుంటా, మిడిల్ అండ్ ఆఫ్ నుంచి ఇట్లా ఫ్లిక్ చేసాడు. అదైతే అసలు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందంటే బౌండరీకి అట్లా రేస్ అయిపోయింది. అంటే అది నిజంగా టాలెంట్ టన్నుల కొద్ది మరి. కానీ మరి అదే ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు సేమ్ ఇట్లా. ఈ ఇన్నింగ్స్ ఎట్లయితే వీడు ఆడాడు అట్లా లక్ష్మణ్ ఆడాడు 281. కానీ లక్ష్మణ్ బ్యాకప్ చేసుకోగలిగాడు. మరి క్రాలీ చేసుకోగలుగుతాడంట ఎంత ఫ్లాలెస్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత? అదే అంటే తను అవుట్ సైడ్ ఇంగ్లాండ్ నాకు తెలిసి ఒక సౌత్ ఆఫ్రికాలోనే ఆడాడు, వేరే చోట ఎక్కడ ఆడలేదు ఇప్పటి వరకు అయితే. సో సౌత్ ఆఫ్రికాలో కూడా తను ఆడిన బ్రీఫ్ ఇన్నింగ్స్ లో కొంచెం పొటెన్షియల్ అయితే చూపించాడు. అంటే క్రీజ్ లో ఎక్కువసేపు ఉండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు టీమ్ కి. సో మేబీ తను అవుట్ సైడ్ ఇంగ్లాండ్ ఆడినప్పుడు మేబీ మనం ఆ గేమ్స్ లో ఉండే ఇంపాక్ట్ చూసి అసెస్ చేయగలం. బట్ ఇప్పటికైతే తను ప్లేస్ అయితే సెక్యూర్ చేసుకున్నాడు నెక్స్ట్ 4-5 టెస్ట్ మ్యాచెస్ కానీ అయితే మనం చెప్పగలం. ఇంకా ఆండర్సన్ గురించి ఏమంటావు? జేమ్స్ ఆండర్సన్ ఇంకా ద కింగ్ ఆఫ్ స్వింగ్. సో 600 కి 1 వికెట్ దగ్గరలో ఉన్నాడు. సో యాక్చువల్లీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ లో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ నాకు తెలిసి ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో ఆండర్సన్ బౌలింగ్ లో ఆల్మోస్ట్ ఐ థింక్ మూడు క్యాచ్లు ఎన్నో డ్రాప్ చేశారు. సో కొంచెం చాలా ఫ్రస్ట్రేటెడ్ లో ఉండే ఆండర్సన్ నిన్న అండ్ అంతకు ముందు కూడా క్యాచెస్ డ్రాప్ అయినప్పుడు. బట్ ఓవరాల్ ఐ థింక్ కొన్నిసార్లు మనం ఎస్పెషల్లీ ఇట్లా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ప్లేయర్స్ ని చాలా త్వరగా మనం అజంప్షన్స్ చేసుకుంటాం. ఎలా అంటే అరే ఇంకా ఆడట్లేదు, లేదంటే డిఫెన్స్ ఎక్కువ ఆడుతున్నాడు, లేదంటే వికెట్స్ పడట్లేదు అని కొంచెం ఇంపేషెంట్ గా అసెస్ చేస్తాం వాళ్ళని. కాకపోతే ఒకటైతే ఆండర్సన్ ని చూస్తే ఎప్పుడు కంటిన్యూస్ గా ప్రూవ్ అయ్యేది ఏంటంటే క్లాస్ ఇస్ క్లాస్. ఆండర్సన్ ఎప్పుడు కూడా నువ్వు ఎట్లాంటి కండిషన్స్ అనేవి, ఎట్లాంటి సిచ్యువేషన్ అనేవి, తను ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ అండ్ ఆల్ దీస్ వేరియేషన్స్ ఎస్పెషల్లీ స్వింగ్ రిలేటెడ్ బౌలింగ్ లో
నాకు తెలిసి ప్రజెంట్ క్రికెటర్స్ లో ఆండర్సన్ ని కొట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు, స్వింగ్ బౌలింగ్ నేను చెప్పేది. సో అందుకే తనని ఇంగ్లాండ్ లో కింగ్ ఆఫ్ స్వింగ్ అంటారు. సో నేను ఆ 600 వికెట్ ఎప్పుడు తీస్తాడని ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. బట్ ఓవరాల్ గా అయితే మేబీ ఆండర్సన్ ని నువ్వు క్వశ్చన్ అడిగితే నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు టెస్ట్ సిరీస్ లో అంటే, తను ఓవరాల్ గా అయితే మేబీ తనకు తానుగా ఒక 10 out of 10 ఇవ్వలేకపోవచ్చు. తను మేబీ ఒక 6 or 5 ఇస్తాడేమో తనకు తానుగా అసెస్మెంట్ చేసుకుంటే. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్టు తను కూడా వేయలేకపోయాడు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ లో. యాక్చువల్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సరిగ్గా జరగలే, ఆల్మోస్ట్ 4 days వెదర్కే పోయింది దగ్గర దగ్గర. సో ఫస్ట్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ ఓవరాల్ గా అయితే ఐ థింక్ హీస్ డన్ డీసెంట్లీ వెల్, అది నా ఒపీనియన్. అండ్ ఒక మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇంగ్లాండ్ కి జో రూట్స్ బ్యాటింగ్ ఫామ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ఎలా అయిపోయిందంటే జో రూట్ అంటే మహా అయితే ఒక 50 కొడతాడు, లేదంటే ఒక 20s 30s లో అవుట్ అయిపోతాడు అనే టైప్ ఆఫ్ స్టేట్ కి వచ్చేసాడు ఇప్పుడు. యాక్చువల్లీ జో రూట్ ని ఫ్యాబ్ 4 లో ఎప్పుడు జో రూట్ ఒక యూనో ఒక సాలిడ్ ఇదిలాగా చూస్తారు అందరూ. జో రూట్ కానీ నెక్స్ట్ స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ అండ్ కేన్ విలియమ్సన్, ఈ టైప్ ఆఫ్ లైన్ లో ఉండే జో రూట్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో, అది కూడా హోమ్ కండిషన్స్ లో స్ట్రగుల్ అవుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్ లో ఒక ఇన్నింగ్స్ ఆడాడు, సమ్ 70 out 80 out, బట్ అది వచ్చేసి దట్ వాజ్ ఇంగ్లాండ్స్ గేమ్, దట్ వాజ్ లైక్ నథింగ్ టు లూజ్ ఇంకా అనే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఆడాడు. కానీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో జో రూట్ ఇప్పుడు వెస్టిండీస్ అండ్ పాకిస్తాన్, ఐ థింక్ అవుట్ ఆఫ్ ఆల్ ది 5 tests దట్ హీ ప్లేడ్, చాలా డిసప్పాయింట్మెంటే ఒక విధంగా చెప్పాలంటే జో రూట్ విషయంలో. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే బిగ్గెస్ట్ పాజిటివ్స్ వచ్చేసి ఈ రెండు సిరీస్ లో ఇంగ్లాండ్ కి, వన్ ఈజ్ జాక్ జాక్ రాలీ, అండ్ ఇంకొకటి వచ్చేసి డామ్ సిబ్లీ. యాక్చువల్లీ ఈ సమ్మర్ స్టార్ట్ కాకముందు రారీ బర్న్స్ ఇంకా సాలిడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిపోయింది, మనం చూసుకోకర్లేదు అని ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది ఇంగ్లాండ్ క్యాంప్ లో. కానీ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఆ స్టేటస్ డామ్ సిబ్లీకి వెళ్తుందేమో అనుకుంటున్నా. మేబీ దే విల్ స్టార్ట్ వరింగ్ అబౌట్ రారీ బర్న్స్ నౌ. సో ఒక విధంగా అంటే చెప్పాలంటే ఈ పాకిస్తాన్ సిరీస్ సరిగాడలే కానీ రారీ బాన్స్ పాపం ఇంకా వెస్టిండీస్ తో కొట్టాడుగా, సెంచరీ కొట్టాడుగా, ఒక సెంచరీ కొట్టాడు పాపం. అవునవును, కాకపోతే స్లోలీ తను ఏంటంటే ఆ వల్నరబిలిటీని పాకిస్తాన్ వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. రారీ అది బర్న్స్ కరెక్టే. స్వీట్ మూమెంట్ వల్నరబిలిటీ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేశారు. వీడు షాహీన్ బాగా వేసాడు వాడికి. అవునవును, ఎస్పెషల్లీ ఓపెనింగ్ చేసేటప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో ఏ వీక్నెస్ ఉన్నా సరే, ఈ రోజు ఉన్న టెక్నాలజీ తోటి ఏ వీక్నెస్ అయినా ఇట్టే కనిపెట్టేస్తారు, ఎలాంటి అపోజిషన్ అయినా సరే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో రారీ బర్న్స్ కనుక ఫుట్ వర్క్ ఇష్యూ కనుక సార్ట్అవుట్ చేసుకోకపోతే ఖచ్చితంగా టీమ్స్ ఆ లెగ్ బిఫోర్ వికెట్ డిస్మిసల్ ప్లాన్ చేస్తారు. తను కనుక దొరికిపోతే డెఫినెట్లీ హీ విల్ బి అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఫ్రమ్ నౌ. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ థింక్ జాక్, డామ్ సిబ్లీ, క్రిస్ వోక్స్ గురించి తెలిసిందే. జస్ట్ దట్ ఏంటంటే తను ఎప్పుడు బ్యాటింగ్ తోటి అంత యూనో కాంట్రిబ్యూషన్ ఇంగ్లాండ్ కి అంత అవసరం రాలేదు. ఒకవేళ వచ్చినా సరే వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, అందులో కూడా సక్సెడ్ కాలేకపోయాడు. బట్ మొన్న పాకిస్తాన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో క్రిస్ వోక్స్ ద బ్యాట్స్మెన్ ని చూసాం మనం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఫర్ ఇంగ్లాండ్. అండ్ స్టూవర్ట్ బ్రాడ్ గురించి తెలిసిందే కదా. నాకు తెలిసి యువరాజ్ 6 sixes కొట్టిన తర్వాత నుంచి వెన్ను తిరగకుండా ముందుకెళ్ళిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అని అంటే అది స్టూవర్ట్ బ్రాడ్ ఒక్కడే. టేక్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ యాక్చువల్లీ. సో బ్రాడ్ వచ్చేసి ఫస్ట్ వెస్ట్ ఇండీస్ అప్పుడు ఫస్ట్ టెస్ట్ లో బ్రాడ్ ని డ్రాప్ చేసినప్పుడు బ్రాడ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు, నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అసలు ఈ సిచ్యువేషన్ లో ఉండడం, అది ఇదని చెప్పి అన్నాడు. అంటే చాలా సార్లు ప్లేయర్స్ ని డ్రాప్ చేసినప్పుడు వాట్ ఎవర్ రీజన్స్, అందులోకి స్టూవర్ట్ బ్రాడ్ లాంటి పెద్ద ప్లేయర్స్ ని డ్రాప్ చేసినప్పుడు ఈగోస్ హర్ట్ అవ్వడం, లేదంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. బట్ ఏంటంటే స్టూవర్ట్ బ్రాడ్ వచ్చేసి చాలా ఆనెస్ట్ గా ఒప్పుకున్నాడు తన ఫీలింగ్ ని, నేను ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చిన టెస్ట్ మ్యాచెస్ లో హీ వాక్ ద టాక్. అంటే తను నిజంగా ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు అనేది తన బౌలింగ్ లో చూపించాడు. అంటే బౌలింగ్ బాగా వేసి వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఇంకా ప్రూవ్ చేసుకున్నాడు, ఐఎమ్ నాట్ డన్, నేను నా బౌలింగ్
లో యూనో కొన్నిసార్లు నేను ఆడ్గా అంటే బ్రాడ్కున్న బిగ్గెస్ట్ క్రిటిసిజం ఏంటంటే కొంచెం తను ఫుల్ లెంత్ ఎక్కువ వేయడని చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ లో ఎక్కువ చాలా కండిషన్స్ లో ఫుల్లర్ లెంత్ కి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నమ్ముతారు. సో అందులో ఎస్పెషల్లీ ఓపెనింగ్ బౌలర్స్ అయినప్పుడు ఎక్కువ ఫుల్ లెంత్ వేస్తే బాల్ ఎక్కువ మాక్సిమం స్వింగ్ అవడం, బాల్ మాక్సిమం సీమ్ మూమెంట్ అవడం ఇవన్నీ జరుగుతాయని థియరీస్ ఉన్నాయి. కానీ స్టూవర్ట్ బ్రాడ్ ఏంటంటే కొంచెం షార్ట్ ఆఫ్ ద లెంత్ ఎక్కువ న్యాచురల్ లెంత్ అయిపోయి ఫుల్ లెంత్ ఎక్కువ అంత కన్సిస్టెంట్ గా వేయలేకపోతున్నాడని ఆ క్రిటిసిజం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది. సో నాకు తెలిసి ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ గా బోత్ వెస్టిండీస్ అండ్ పాకిస్తాన్ అయిన తర్వాత స్టూవర్ట్ బ్రాడ్ విల్ ఆల్సో తను కూడా చాలా పాజిటివ్స్ తీసుకుంటాడు ఈ రెండో టెస్ట్ సిరీస్ నుంచి అని నాకు అనిపిస్తుంది. యా, అది ఖచ్చితంగా ఆండర్సన్ బ్రాడ్ ఇంకా దే ఆర్ నాట్ డన్ ఎట్, అదైతే వాళ్ళు ప్రూవ్ చేశారు. పాకిస్తాన్ టీం గురించి మాట్లాడుకుందాం అయితే. చెప్పు రాహుల్. ఆ పాకిస్తాన్ టీం గురించి నన్ను అడిగితే అజర్ అలీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ క్యాప్టెన్ అని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నుంచే క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడే నాకేమనిపించింది అంటే, నాకు అజర్ అలీ చాలా ఇష్టం అనమాట. అజర్ అలీ ఒక పాకిస్తాన్ లాంటి టీం ని క్యాప్టెన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది నాకు. ఎందుకంటే తను చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఏమన్నా నీకు పాకిస్తాన్ క్యాప్టెన్సీ పాలిటిక్స్ గురించి అందరికి తెలిసిందే. అలాంటి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడా అనుకున్నాను నేను. అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూస్తే అర్థం కూడా అయింది. నీకు ఫీల్డ్ మీద చూస్తే నీ ప్లేయర్ రెస్పాండ్ కూడా కావట్లేదు సరిగ్గా అజర్ అలీకి. నువ్వు అబ్జర్వ్ చేసావు రాజు అది? నీకు ఆ పార్ట్నర్షిప్ అవుతున్నప్పుడు లాస్ట్ సెషన్ చూసా. అది అట్లా నాకు అదే అనిపించింది. అంటే అరే పాపం అనవసరంగా ఈయన క్యాప్టెన్సీ ఇచ్చారు, అసలే ఇంకా ఫామ్ లో కూడా లేడు పాపం తను సరిగ్గా స్టార్టింగ్ లో. కానీ ఒక రకంగా చాలా అప్రిషియేట్ చేయాలి అజర్ అలీని. అది క్యాప్టెన్సీ అంటే ఇలాంటి పొజిషన్ లో నీకు వికెట్ వదిలేయడం, క్యాప్టెన్సీ ఎట్లాగో పీకేస్తారని తెలుసు. ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోయినా, సిరీస్ డ్రా అయినా కానీ నన్ను అడిగితే అజర్ అలీ క్యాప్టెన్సీ పీకేస్తారు పాకిస్తాన్ లో జరిగే పాలిటిక్స్ కి. కానీ తను ఏదైతే క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ నిన్న ఆడాడో అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు నువ్వు చూస్తే బ్రెయిన్ లారా కూడా పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో, చూసావు అది? అది ఇదేంటి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ నాక్ దట్ హావ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని. చాలా హై ప్రైజ్ అది బ్రెయిన్ లారా చెప్పాడంటే ఈ విషయం గురించి. చాలా హై ప్రైజ్, చాలా మంచి ఇన్నింగ్స్ కూడా. తను అసలు ఇప్పటి వరకు సిరీస్ లో వాకింగ్ వికెట్ లానే ఉన్నాడు. అసలు నువ్వు వస్తున్నాడు, ఇట్లా ఏదో ప్యాడ్కి బాల్ వేస్తున్నారు, టప్ మంది దాకుతుంది, అవుట్. అలాంటిది నిజంగా చాలా అంటే కొంచెం ఏదో ట్వీక్ కూడా చేసుకున్నాడు, టెక్నిక్ అది చేసుకుని చాలా బాగా ఆడాడు, ఒప్పుకోవాలి. అంటే నిజంగా క్యాప్టెన్సీ నీకు ప్లేయర్స్ రెస్పాండ్ కావట్లేదు ఫస్ట్ టెస్ట్ లో అని మనం చూసాము. కానీ నన్ను అడిగితే ఇప్పటి నుంచి ప్లేయర్స్ రెస్పాండ్ అవుతారు అజర్ అలీ నుంచి. హోప్ఫుల్లీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు క్యాప్టెన్సీ వీకకుండా ఇంకో సిరీస్ కి ఛాన్స్ ఇస్తే బాగుండు. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్ తర్వాత నాకు తెలిసి ఇంకా అజర్ అలీ కాన్ఫిడెంట్ అవుతాడు. కానీ అది మాత్రం ఆ ఇన్నింగ్స్ మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. షాన్ మసూద్ కూడా బాగా ఆడాడు, కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఏమో అది ఫ్లూక్ అనిపించింది. ఆ మ్యాచ్ లో 2 లైఫ్లు వచ్చాయి. ఆ లైఫ్లు వచ్చినా గానీ పాపం బాగా ఆడాడు. 150 కొట్టడం అనేది జోక్ కాదు. బట్ తర్వాత చూస్తే అంతా నీకు బాగా ఫైండ్ అవుట్ చేసి పడేసారు. కష్టం అబ్బా ఎంతైనా. నీకు టెస్ట్ క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లాంటి టీమ్ తో వాళ్ళ కండిషన్స్ లో చాలా కష్టం. అదైతే నిజంగా వాళ్ళు నీకు వర్కౌట్ చేయడానికి నేను వర్కౌట్ చేయడానికి మీ అసలు 2 రోజులు చాలు వాళ్ళకి అట్లా. అలా బాబర్ ఆజం కూడా నాకు తెలిసి కొంచెం మేబీ సెకండ్ టెస్ట్ ఇంకో ఇన్నింగ్స్ ఆడుంటే తెలిసేదేమో కానీ, ఇంకా ఇప్పుడు బాబర్ ఆజం అందరూ ఫ్యాబ్ 4 లోకి ఇంక్లూడ్ చేస్తున్నారు, కానీ ఇంకా టైం ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ సిరీస్ బట్టి. అదొకటి. ఇది ఇంకోటి బౌలర్స్ వచ్చేసి నువ్వు చెప్పినట్టు యు ఆర్ వెరీ రైట్. అదేంటంటే ఎక్స్పీరియన్స్ లేదబ్బా వాళ్ళకి, అదైతే పక్కా. ఎందుకంటే నీకు ఎంత కాదన్నా నీకు వాళ్ళ ఏజ్లు అంతా 20, సరే ఎంత వాళ్ళు ఏజ్ అటు ఇటు అనుకున్నా గానీ 20-22 ఇయర్స్ వాళ్ళు ఇంక అంతకంటే ఏముంటుంది చెప్పు ఎక్స్పీరియన్స్. అబ్బాస్ ఒక్కడు సరే ఏజ్ ఎక్కువ కానీ, బట్ అబ్బాస్ ఎలాంటి బౌలర్ అంటే నీకు ఫిలాండర్ లాంటి వాడు. అంటే నీకు ఈజ్ నాట్ స్ట్రైక్ బౌలర్ అని చెప్పలేవు. ఇది అంటే అలా బౌలింగ్ లైన్ లెంత్ వేస్తూ ఉంటాడు, నీకు వికెట్స్ తీస్తాడు, అది అలా ఉంటుంది. కానీ నీకు ఒక్కొక్క బౌలింగ్ అటాక్ సక్సెస్ కావాలంటే ఒక స్ట్రైక్ బౌలర్ ఉండాలి.
ఇదివరకు పాకిస్తాన్ గా షోయబ్ అఖ్తర్ ఉండేవాడు. అట్లాంటి బౌలర్ ఉంటే గానీ నీకు టెస్ట్ మ్యాచ్లు గెలవడం కష్టం, ఎస్పెషల్లీ ఫారెన్ కండిషన్స్ లో. నా మేబీ విత్ ఎక్స్పీరియన్స్ నసీమ్ ఆ బౌలర్ అవుతాడని నాకు అనిపిస్తుంది. నసీం షా ఓకే. ఉంది, వాడి పొటెన్షియల్ ఉంది, కానీ ఏమో మరి. యాజ్ వి నో, పాకిస్తాన్ లో బౌలర్లు వస్తారు పోతూ ఉంటారు. అసలు షోయబ్ అఖ్తర్ తర్వాత 200 వికెట్స్ ఓడు తీయలేదండి పాకిస్తాన్ లో టెస్ట్ మ్యాచెస్. సారీ, షోయబ్ అఖ్తర్ కూడా కాదు, వకారుని. షోయబ్ అఖ్తర్ కూడా 200 టెస్ట్ మ్యాచ్ వికెట్స్ తీయలేదు, 190 వికెట్స్ తీసాడు. సో అది అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే బౌలర్స్ రావడం మాత్రం ఈజీ, మెయింటైన్ అవ్వడం మాత్రం కష్టం. అందుకే జిమ్మీ ఆండర్సన్ ఇస్ అ లెజెండ్, లివింగ్ లెజెండ్ అని ఎందుకు చెప్తాము అంటే అది 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 వన్ ఆఫ్ ద రీజన్. సో అది బాబర్ ఆజం ఎట్టు మ్యాచ్ అప్ టు మై ఫ్యాబ్ 4. నువ్వు అన్నట్టు ఫ్యాబ్ 4 కాదు, ఇప్పుడు ఫ్యాబ్ 3 అనే అనాలి, ఎందుకంటే జో రూట్ ని మనం కన్సిడర్ చేయలేము ఇప్పుడు. అదైతే దట్ ఈస్ అఫీషియల్. సో బాబర్ ఆజం ని కన్సిడర్ చేయాలి అంటే మేబీ ఇంకో కొంచెం డౌట్స్ ఉన్నాయి అనిపించింది నాకు చూస్తే. అవును. పాకిస్తాన్ కి అయితే ఇంకో బ్రైట్ స్పాట్ చెప్పడం మర్చిపోయా, అది మొహమ్మద్ రిజ్వాన్ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు అబ్బా. అవునవును. చాలా అంటే స్పిరిట్ బాగుంది అతనిలో, అంటే ఆడడము అంటే నీకు ఫైట్ కనిపిస్తుంది. నీకు ఎబిలిటీ లేకపోయినా కానీ, టెక్నిక్ అది ఏదో మొరటగా కనిపించినా గానీ, అసలు ఒక పర్ఫెక్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచెస్ లో ఎలా ఉండాలంటే మొహమ్మద్ రిజ్వాన్ అన్నట్టు అనిపిస్తుంది. కీపింగ్ కూడా అసలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు చూస్తాను. అవునవును. జనరల్ గా చాలా మంది వికెట్ కీపర్స్ స్ట్రగుల్ అవుతారు ఇంగ్లాండ్ కి వెళ్ళినప్పుడు. ఎక్కువ అందులో అంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్స్ స్ట్రగుల్ అవుతారు, బయటకు కూడా కాదు. ఇంగ్లాండ్ లో మనం చూసినట్టయితే జాస్ బట్లర్ కూడా ఈ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ లో, అంతకుముందు వెస్టిండీస్ సిరీస్ లో కూడా స్ట్రగుల్ అయ్యాడు బాల్ పిక్ చేసుకునేటప్పుడు. అది ఎందుకు స్ట్రగుల్ అవుతారు, రీజన్ ఏంటంటే బాల్ ఒకసారి బ్యాట్స్మెన్ పాస్ అయిన తర్వాత మళ్ళా వాబుల్ మూమెంట్ ఉంటుంది బాల్లో, లేట్ మూమెంట్ అనమాట. అది లేట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ నువ్వు బాల్ కలెక్ట్ చేసుకునే టైంలో మూవ్ అవుతుంది అది బాల్. సో ఇట్స్ వెరీ అప్సెట్టింగ్ ఫర్ వికెట్ కీపర్ అట్లాంటి మూమెంట్స్. సో చాలా మంది వికెట్ కీపర్ స్ట్రగుల్ అవుతారు. బట్ నువ్వు చాలా కరెక్ట్ గా పాయింట్అవుట్ చేసావు. మొహమ్మద్ రిజ్వాన్ మాత్రం ఒక హోమ్ వికెట్ కీపర్ కంటే కంఫర్టబుల్ గా ఇంకా ఎవరైనా ఈ మొహమ్మద్ రిజ్వాన్ హోమ్ వికెట్ కీపర్ అంటే నమ్మేస్తారు, అంత కంఫర్టబుల్ గా వికెట్ కీపింగ్ చేశాడు. సో ఐ థింక్ హి డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్. నన్ను అడిగితే నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళు అసద్ షఫీక్ ని డ్రాప్ చేసేయాలి, అయిపోయింది అయ్యా. ఆయన చాలా రోజులు ఆడాడు. అసద్ షఫీక్ ని తీసేసి హారిస్ సోహెల్ వాళ్ళందరికి ఛాన్స్ ఇవ్వాలి. ఫావద్ ఆలంకి అటు ఇటు చేసి పాపం ఛాన్స్ ఇచ్చారు కానీ పాపం ఆయనకి వర్కౌట్ కాలేదు. ఛాన్సులు ఒక ఇన్నింగ్స్ ఆడాడు, ఇంకో ఇన్నింగ్స్ ఆడాడు, మళ్ళీ ఇప్పుడు వర్షం పడింది పాపం. మళ్ళీ ఆడతాడో లేదో ఫావద్ ఆలం. 10 ఏళ్ల నుంచి అడిగారు పాపం ఆయన గురించి. ఓకే, చలో లెట్స్ వైండ్ అప్ విత్ దిస్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ సిరీస్ గురించి డిస్కషన్ సమాప్తము. రాజు, ఇప్పుడే అందిన వార్త, నువ్వు కోరుకున్నట్టు జిమ్మీ ఆండర్సన్ 600 వికెట్లు తీశాడు. మనం ఇంతసేపటిగా రికార్డింగ్ చేస్తున్నాము, స్కోర్ చూడలేదు, మ్యాచ్ స్టార్ట్ చేశారు కూడా, ఇప్పుడే వికెట్ తీశాడు కూడా. ఇస్తుంది అయితే ఇప్పుడు నాకు తెలిసి ప్రపంచం అందరిలో బాగా రిలీవ్డ్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఒక అంచనా వేస్తే నాకు తెలిసి ఆండర్సన్ ఫస్ట్ 10 మెంబర్స్ ఉన్న లిస్ట్ లో ఉంటాడు. ఎందుకంటే పాపం ఈ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడం, నెక్స్ట్ సిచ్యువేషన్ ఉండడం, మళ్ళా 2020లో ఇంకా వేరేగా టెస్ట్ మ్యాచెస్ జరుగుతాయా లేదా అనే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మన ముందు ఉండడం, ఇవన్నీ చూసుకుంటే పాపం ఆండర్సన్ ముందు రోజు రాత్రి ఎంత ప్రజలతో నిద్రపోయింటాడో అది మనం ఊహించుకోవచ్చు. పాపం ఫైనల్లీ 600 is here. సో చాలా హ్యాపీ ఆండర్సన్ కోసం. పాపం చాలా కష్టపడి అతను 600 వికెట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే ఇక్కడ వికెట్లకి ఇప్పుడు మురళీధరన్ వికెట్ టేకర్ అందరికీ తెలిసిన విషయమే. మురళీధరన్ 33,711 బాల్స్ తీసుకున్నాడు 600 వికెట్లు చేరుకోవడానికి. ఆండర్సన్ జస్ట్ అతనికంటే 6 బాల్ వెనకాల 33,717.
దీనికంటే ఇంకా మనకి బిగ్గెస్ట్ ప్రూవ్ అవసరం లేదు ఆండర్సన్ ఛాంపియన్ బౌలర్ అని ఎందుకు అంటారని. స్టెయిన్ తో కంపారిజన్ మనం కాసేపు అయినతో చేద్దాము. కానీ అసలు నువ్వు చెప్పినట్టు చాలా మంది ఈ మధ్య వాబుల్ సీమ్ అనేది నువ్వు చెప్పావు చూడు, అది అది ఆండర్సన్ అయినా కనుక్కున్నది ఏమంటావు? అది ఆండర్సనే కదా అందరికి ఇప్పుడు అందరూ వేస్తున్నారు. ఇషాంత్ శర్మ కూడా వాబుల్ సీమ్ టైప్ వేస్తాడు ఒకటి, స్టోర్ట్ బార్డ్ నేర్చుకున్నాడు. అది దానికి పైన ఆండర్సన్ అయినా. అంటే నాకు తెలిసిన లిమిటెడ్ హిస్టరీలో జహీర్ ఖాన్ స్వింగ్ రిలేటెడ్ గా కొత్త టైప్ ఆఫ్ డెలివరీస్ ఏమొచ్చినా అప్పుడు నకిల్ బాల్ కానీ ఇంకా ఈ వాబుల్ సీమ్ కానీ ఈ టైప్ ఆఫ్ డెలివరీస్ అన్ని కూడా జహీర్ ఖాన్ చాలా ఎక్స్పెరిమెంట్ చేసేవాడని నేను, అంటే ఆ టైంలో మనం క్రికెట్ ని అంత అనాలిసిస్ తో చూడడం రాదు, బట్ నేను చదివిన దాని ప్రకారం జహీర్ ఖాన్ ఎక్కువ సార్లు ఆ వేరియేషన్స్ ఉపయోగించేవాడని విన్నాను. అండ్ ఆండర్సన్ ఓపెన్ గా కూడా చాలా సార్లు చెప్పాడు జహీర్ ఖాన్ దగ్గర నేను స్వింగ్ సంబంధించిన చాలా టెక్నిక్స్ నేర్చుకున్నానని. సో ఎగ్జాక్ట్ గా ఆండర్సన్ అని చెప్పలేను, బట్ దాన్ని సక్సెస్ఫుల్ గా యూస్ చేసింది మాత్రం ఆండర్సన్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కరెక్ట్. అసలు వాబుల్ సీమ్ ఎవరికి నాకు తెలిసి ఇప్పుడు ఎవరినైనా పిలిచి ఎట్లా ఆడాలి వాబుల్ సీమ్ అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే నీకు వాబుల్ అయితే వస్తుంది, నీకు లోపలికి వస్తుంది తెలియదు, బయటకు వస్తుంది తెలియదు. కరెక్ట్ గా ఆండర్సన్ ఆఫ్ స్టాప్ మీద పిచ్ చేస్తాడు. సో అది అది అటు సైడ్ వెళ్తే నీకు నీకు అవుట్ సైడ్ ఇట్స్ కాట్ బిహైండ్, లేదంటే నువ్వు వికెట్స్ మీద ఉంటావు, ఎల్బిడబ్ల్యూ అయిపోతావు. అసలు అసలు అది చాలా పవర్ఫుల్ వేరియేషన్ అసలు. ఇంకోటి సచిన్ రీసెంట్ గా చెప్పినట్టు రివర్స్ స్వింగ్ కూడా వేయగలుగుతాడని చెప్పి ఆండర్సన్. అది చాలా హై ప్రైజ్ అసలు. సచిన్ లాంటి లెజెండరీ బ్యాట్స్మెన్ నీకు ఒక బౌలర్ నన్ను ఇట్లా ఓడగొట్టేవాడు, ఇలా నన్ను ఫూల్ ని చేసేవాడు అని చెప్పడం అనేది అసలు చాలా ఆశ్చర్యంగా కనిపించింది నాకు. అలా చూసుకుంటే ఇప్పుడు ఈ ఈ గత 30 ఏళ్లలో బెస్ట్ టెస్ట్ మ్యాచెస్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే సచిన్ అని చాలా మంది అంటారు. ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ నే ఆండర్సన్ 20 సార్లు అవుట్ చేశాడా, అంతేనా? 15 సార్లా? చాలా ఎక్కువ. అదే టెండూల్కర్ రికార్డ్ ఎక్కువే ఉంది, బట్ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నాకు తెలియదు. కానీ అదే టెండూల్కర్ ని ఎక్కువ అవుట్ చేసింది ఆండర్సన్ అనుకుంటా, వన్ ఆఫ్ ద టాప్ 2. బాగా ఎక్కువ అవుట్ చేసిన వాళ్ళల్లో మెగ్రాత్ ఇంకా ఆండర్సన్ అనుకుంటా నా బహుశా. సో అది ఇట్లాంటి పాయింట్స్ ఒకటి చాలా నీకు 600 వికెట్స్ తీసాడు, ఇంగ్లాండ్ లో తీసాడా బయట తీసాడా అని కాదు. చాలా మంది బయట ఇంగ్లాండ్ లోనే తీసాడు వికెట్స్, బయట తీయలేడు అంటారు. కానీ బయట కూడా డీసెంట్ రికార్డ్ అది. అది అంత గొప్ప రికార్డ్ కాకపోయినా నీకు రన్స్ ఎక్కువ ఇచ్చేవాడు కాదు, టైట్ ఉంచేవాడు, అవతల ఉన్న బౌలర్ కి హెల్ప్ చేస్తుండేవాడు. ఆ పరంగా ఆండర్సన్ జెన్యున్ గా మనం చెప్పొచ్చు తను లెజెండరీ బౌలర్. ఇంకా ఈజీగా నీకు నంబర్స్ ప్రకారమైన స్కిల్ ప్రకారమైన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన నంబర్ 1 టెస్ట్ బౌలర్. అదే నువ్వు చెప్పిన పాయింట్ చాలా మంది టెస్ట్ క్రికెట్ లో కొంచెం వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, టెస్ట్ క్రికెట్ లో వికెట్స్ తీయడం ఎంత ఇంపార్టెంటో రన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా సార్లు హోమ్ కండిషన్స్ నుంచి బయటకు వెళ్ళి బౌలింగ్ వేసినప్పుడు బౌలర్స్ ని అసెస్మెంట్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళకి ఎన్ని వికెట్స్ పడ్డాయి, త్రీ వికెట్స్ పడ్డాయా, 4 పడ్డాయా, 5 వికెట్స్ తీసాడా, ఇట్లాంటివి ఎక్కువ చూస్తారు, పర్టికులర్ గా పేస్ బౌలర్స్ కి. అండ్ కండిషన్స్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్ లో. కానీ ఆండర్సన్ నువ్వు చెప్పినట్టుగా వికెట్స్ తీయకపోయినా ఎప్పుడు కూడా చాలా టైట్ స్పెల్ వేసేవాడు. అంటే ఎలా అంటే 5-6 ఓవర్స్ వేసాడంటే అందులో మినిమం 3 మెయిడెన్స్ అన్న ఉండేవి. ఆ మిగిలిన 2-3 ఓవర్స్ లో కూడా ఒక 4-10-20 రన్స్ ఉన్నా సరే అందులో ఒక 2-3 బౌండరీస్ ఎడ్జెస్ ద్వారా థర్డ్ మ్యాన్ రీజియన్ లో బౌండరీస్ జరిగాయి. అంటే ఇవి నాకు గుర్తున్న మెమరీస్ లో నేను చెప్తున్న విషయాలు. బట్ సాధారణంగా నువ్వు అన్నట్టుగా ఆండర్సన్ బయట కూడా మంచి రికార్డే ఉంది. అతని యొక్క ఎకానమీ రేట్ చూసుకుంటే కనుక వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవర్సీస్ అతని రికార్డు మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇప్పుడు కరెంట్ ఎరా ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ లో గత 30 ఏళ్లుగా బౌలింగ్ వేసిన వాళ్ళల్లో ఆండర్సన్ బెటర్ అంటావా, స్టెయిన్ బెటర్ అంటావా? నన్ను అడిగితే ఆండర్సన్ అనే చెప్తాను. చాలా మంది స్టెయిన్ అంటారు మరి. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎవరి బౌలింగ్ ఎంజాయ్ చేస్తాను అని చెప్పడం అంటే నేను స్టెయిన్ బౌలింగ్ ఎంజాయ్ చేస్తాను, దానిలో అయితే డౌట్ లేదు.
ఎందుకంటే నీకు ఒక బౌలర్ అంటే నీకు అదొక ఎనర్జీ, ఆ రన్అప్ అది నీకు నీకు ఆండర్సన్ ఎలా అయితే నీకు స్మూతెస్ట్ యాక్షన్, వెరీ బ్యూటిఫుల్ యాక్షన్ అని చెప్పుకుంటాము, స్టేన్ది అంత ఈజీ యాక్షన్ అయినా కానీ తన బాడీ లెవెల్ కి, తన ఫిట్నెస్ లెవెల్ కి కరెక్ట్ సూట్ అయిన యాక్షన్ ఏంటంటే స్టేన్ కి తను చేసే యాక్షన్. ఆ యాక్షన్ ఇప్పుడు వేరే బౌలర్స్ క్యారీ చేయలేరు. ఎందుకు అంటే అది ఆయన అంత పెద్ద అథ్లీట్ కాబట్టి ఆయన క్యారీ చేయగలిగాడు. ఇంక ఈవెన్చువల్లీ చివరికి వచ్చేసరికి నీకు ఏజ్ 35-36 వచ్చేటప్పటికి స్టేన్ రిటైర్ అవ్వాల్సి వచ్చేసింది. కానీ ఇప్పుడు చూడు ఆండర్సన్ చూడు అటు సైడ్ ఆడుతూనే ఉన్నాడు ఇంకా. అది అది చాలా చెప్పుకోదగ్గ విషయం. అది ఆ పరంగా ఆండర్సన్ చాలా గ్రేట్. రీసెంట్ గా స్టేన్ కూడా ఈ విషయం చెప్పాడు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. తను ఎప్పుడైనా స్టేన్ బౌలింగ్ వేసేటప్పుడు గ్రేమ్ స్మిత్ ఎట్లా వాడేవాడంటే స్టేన్ ని, ఒక వికెట్ పడంగానే కొత్త బ్యాట్స్మెన్ రాగానే స్టేన్ ని పిలిచేవాడు బౌలింగ్ వేయడానికి. అలా వేయడం వల్ల నీకు న్యూ బ్యాట్స్మెన్ కి ఎక్కువ బౌలింగ్ వేసాడు స్టేన్. ఇంకా టైల్ ఎండర్లను కూడా స్టేన్ చాలా ఫాస్ట్ గా అవుట్ చేసేసేవాడు. ఎందుకంటే పేస్ ఉండేది, నీకు బాగా ఫ్లాట్ ట్రజెక్టరీలో బౌలింగ్ వేసేవాడు. సో నీకు వికెట్ టు వికెట్ వేసేవాడు బౌలింగ్. సో నీకు టైల్ ఎండర్స్ ఈజీగా అవుట్ అయ్యేవాడు. ఒక స్టేన్ ని రీసెంట్ గా ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే తను అదే చెప్పారు. ఇప్పుడు ఆండర్సన్ ని నన్ను కంపేర్ చేస్తారు, ఆండర్సన్ తీసిన టాప్ ఆర్డర్ వికెట్స్ నేను బహుశా తీసుండకపోను, తీయలేనేమో కూడా, నేను అదృష్టవంతుడిని అనుకోవాలి. నన్ను గ్రామ్ స్మిత్ ఎక్కువగా ఇట్లా కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు, ఇంకా టైల్ ఎండర్స్ వచ్చినప్పుడు చాలా బాగా వాడేవాడు. అందుకని నాకు నంబర్లు, నా స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. అంతేగాని నేను నా స్ట్రైక్ రేట్ బాగుందని చెప్పేసి నేను ఆండర్సన్ కంటే బెటర్ బౌలర్ అయితే అని నేను చెప్పుకోలేను అని అన్నాడు. అది చాలా చాలా గొప్ప విషయం అనిపించింది. నువ్వు విన్నావా రాజు ఆ ఇంటర్వ్యూ? ఆ స్టేట్మెంట్స్ నేను చూసాను, నేను వినలేదు. బట్ నువ్వు అన్న మాటలు 100% కరెక్ట్. ఎందుకంటే స్టెయిన్ డిఫరెంట్. అతను గ్రేమ్ స్మిత్ వాడిన, ఐ మీన్ అతను డిఫరెంట్ స్టేజెస్ లో బౌలింగ్ చేయడం, ఇవన్నీ కూడా స్టెయిన్ కి ఒక విధంగా అడ్వాంటేజ్ అయితే, ఆండర్సన్ కి ఏంటంటే అతను టీమ్, అతనికి పెద్దగా కాంపిటీషన్ లేకపోయినా సరే ఎప్పుడు కూడా యూనో ఆ 130s to 140 మధ్యలో పేస్ తోటి వికెట్స్ తీయడం అంటే ఇట్ రిక్వైర్స్ హై అమౌంట్ ఆఫ్ స్కిల్. స్టెయిన్ కి ఎప్పుడు కూడా పేస్ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే స్టెయిన్ వేసాడంటే మినిమం 140s పైనే, ఇంకా 140 వేసాడంటే రేర్ అది. సో ఆండర్సన్ ఎప్పుడు కూడా ఆ 130 to 140 స్పీడ్ గన్ మధ్యలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ, అండ్ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆండర్సన్ బ్యాట్స్మెన్ సెటప్ చేసే విధానం చూస్తే నాకు తెలిసి తనకు ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ అనొచ్చు. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ ని సెటప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులోకి టెస్ట్ మ్యాచెస్ లో టాప్ 5 లో ఉన్నారంటే సాధారణంగా మోస్ట్లీ చాలా హైలీ స్కిల్డ్ బ్యాట్స్మెన్ ఉంటారు. అందులో ఆండర్సన్ చాలా స్మార్ట్ గా ఇప్పుడు ఒక 2-3 balls ఆఫ్ స్టెంప్ బయట వేసాడంటే నెక్స్ట్ బాల్ బ్యాట్స్మెన్ ఇన్ స్వింగర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే టైంకి బాల్ మిడిల్ అండ్ ఆఫ్ లో పిచ్ చేసి బాల్ స్ట్రైటన్ అయ్యేలా స్మూత్ గా అవుట్ స్వింగర్ వేయడం, ఇట్లాంటివి చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ సెటప్స్ మనం ఆండర్సన్ కెరియర్ లో చూసాము. సో మేబీ నువ్వు అన్నట్టుగా స్టెయిన్ కున్న పేస్ అండ్ స్టెయిన్ కున్న ఆ యొక్క ఫియర్స్ యాటిట్యూడ్ ఆండర్సన్ కు ఉండలేకపోవచ్చు. బట్ మనం ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్టు హిట్ ఇట్ ఇన్ హిస్ ఓన్ వే. అంతే. ఇంకా ఒక్క మాటలో మనం ఈ డిబేట్ ఎండ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సచిన్ ఇప్పుడు ఏ బౌలర్ ఎక్కువ పొగుడుతాడంటే ఆండర్సన్ ని పొగుడుతాడు. ఇప్పుడు స్టెయిన్ ఇప్పుడు ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ కి అయితే నేను వేయడం చాలా కష్టం అనిపించేదని అడిగితే స్టెయిన్ ఎప్పుడు సచిన్ పేరే చెప్తాడు. ఎప్పుడైనా స్టెయిన్ చాలా సార్లు అన్నాడు, నేను సచిన్ కి బౌలింగ్ వేసేటప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది నేను ఏం చేసినా కానీ ఆడేసుకుంటాడు సచిన్ నన్ను, నేను ఎంత చేసినా, నేను ఎంత పరిగెత్తుకుంటూ ఎంత ఫాస్ట్ వేసినా, ఎంత స్వింగ్ వేసినా, ఎంత రివర్స్ స్వింగ్ వేసినా సచిన్ కి ఎందుకో చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఆడేస్తాడని చెప్పి ఆయన లీవ్ వేరు అన్నాడు. అలాంటి సచిన్ ఇప్పుడు ఆండర్సన్ నన్ను ఫూల్ చేసేవాడు ఇలా అని చెప్పడమే, ఇక అదే మేబీ నా ఒక హార్డ్ కోర్ స్టెయిన్ ఫ్యాన్ అయినా కానీ నేను కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆండర్సన్ ద బెటర్ బౌలర్ అని. రికార్డ్స్ పరంగా, నీకు క్వాలిటీ పరంగా, స్కిల్ పరంగా, అంటే ఒక
ఎలా చెప్పచ్చు అంటే ఒక శిల్పికుండే నేర్పు ఏదైతే ఉంటుందో అది ఆండర్సన్ కు ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆండర్సన్ మరిన్ని వికెట్లు తీసుకుంటూ 700 వికెట్లు తీయాలి, ఇంకా దాని తర్వాత 800 తీయాలి, 801 వికెట్లు తీయాలని మనం కోరుకుందాం. అవన్నీ దాంతో కోరుకునే ముందు కరోనా పోవాలని కోరుకుందాం. అది అన్నిటికంటే పెద్ద విషయం. ఇప్పుడు మనం సిపిఎల్ చూస్తున్నావా రాజు? రాత్రులు మన కోసం అనుకూలంగా చేస్తున్నారు కదా. అంత రెగ్యులర్ గా ఫాలో అవ్వలేదు, బట్ నేను చూసినంత వరకు అయితే సిపిఎల్ చాలా, ఐ మీన్ అంతకు ముందు సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పవర్ హీటింగ్ అది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది కాబట్టి ఇంకా అట్లాంటి మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో అయితే మన ఐపీఎల్ లో సిఎస్కే ఎలాగో సిపిఎల్ లో టీకేఆర్, ట్రెంబాగో నైట్ రైడర్స్ అలాగా. సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే పర్ఫామ్ చేస్తున్నారు. మన సునీల్ నారాయణ్ ఇంకా అదే డ్వేన్ బ్రావో, పొలార్డ్ వీళ్ళందరూ కూడా యూనో ఆ టీమ్ లో మంచి వైటల్ ప్లేయర్స్ అన్నమాట. కానీ అన్ఫేర్ అబ్బా, సిపిఎల్ లో నీకు బాగా కొన్ని టీమ్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని టీమ్స్ బాగా వీక్ ఉన్నాయి. ఇప్పుడు చూడు సెయింట్ కిట్స్ అని పేట్రియట్స్ టీమ్ అయితే అసలు ఎంత వీక్ గా ఉందో, అసలు వాళ్ళు ఆడి కూడా వేస్ట్. అదైతే పక్కా వాళ్ళని చూడంగానే చెప్పొచ్చు వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు అని. కానీ ఒకటి ఇంప్రెసివ్ థింగ్ నాకు ఏం కనిపించింది అంటే ఈ సెయింట్ లూయిషా టీం యాండీ ఫ్లవర్ కోచ్, వాళ్ళు నలుగురు ఆఫ్ స్పిన్నర్ తో ఆడుతున్నారు, చూసావా అది? అవునవును, డారెన్ సామి టీం, రాస్టన్ చేజ్, రకీం కార్న్వాల్, ఇంకో మార్క్ దయాల్ అనుకుంటా, మొహమ్మద్ నబీ, మార్క్ దయాల్, నలుగురు ఆఫ్ స్పిన్నర్లు ఆడుతున్నారు వాళ్ళకి. నీకు 2 లెగ్ స్పిన్నర్లతో ఆడడం చూసాం, 3 లెగ్ స్పిన్నర్లతో కూడా కొన్ని టీంలను చూసాం, కానీ 4 ఆఫ్ స్పిన్నర్లు అంటే చాలా కష్టం. ఎందుకంటే నీకు సేవాగ్ చెప్పినట్టు అసలు చాలా మంది బ్యాట్స్మెన్ ఆఫ్ స్పిన్నర్లు అసలు బౌలర్లుగానే ట్రీట్ చేయరు. అట్లాంటిది వీళ్ళు బాగా ఆడుతున్నారు కూడా, మ్యాచెస్ కూడా గెలుస్తున్నారు మంచిగానే. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ముఖ్యంగా రాస్టన్ చేసి T20 ప్లేయర్ అవ్వగలని నేను ఎప్పుడు ఊహించలేదు అసలు. 2 50 కూడా కొట్టాడు చూస్తే, కూడా కొట్టాడు మొన్న రీసెంట్ గా 2 T20 50s ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు రెండు 50s కొట్టాడు, అదే కదా. చాలా బాగా సిక్స్లు కూడా బాగా కొట్టాడు, బాగా ఆడుతున్నట్టు అనుకోవాలి. రస్సలే ఇంకా ఎందుకో మరి సరిగ్గా ఇంకా బండి స్టార్ట్ కాలే, ఇంకా స్టార్టింగ్ ప్రాబ్లం. అంటే నాకు తెలిసి పొలార్డ్ మొన్న చూపించాడు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సిపిఎల్ లో రసెల్ బ్లాస్ట్ ఒకటి, నెక్స్ట్ మన డ్వేన్ బ్రావో స్పెషల్ ఒకటి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా. అంటే సిపిఎల్ అంటే 6లు అబ్బా, అదైతే పక్క. అదే 6లు కొట్టడానికి ఏమన్నా చూడాలి అంటే అది అసలు బ్యాట్స్మెన్ అండి ఎవరు చూసినా కింద నంబర్ 11 వచ్చి కూడా 6లు కొడతాడు, నువ్వు అబ్జర్వ్ చేస్తే. అసలు బాగా 6 హిట్టింగ్ అంటే ఎక్కడ బాగుంటుంది అంటే అది సిపిఎల్ అని చెప్పుకోవచ్చు. చాలా అసలు ఆ పరంగా సిపిఎల్ నన్ను అడిగితే, నేను చూసిన T20 లీగ్స్ లో ఐపీఎల్ తర్వాత మోస్ట్ ఎంజాయబుల్ అంటే సిపిఎల్ నన్ను అడిగితే. అవును. సో రాహుల్, ఇప్పటి వరకు చూసిన గేమ్స్ ని బట్టి నీకు ఒక 2 or 3 టీమ్స్ ని పిక్ చేసుకో ఫైనల్ కి. కంపల్సరీ ఈ 2 టీమ్స్ లో ఒకటి, ఈ 3 టీమ్స్ లో 2 ఉంటాయి అని పిక్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ ని బట్టి ఏ టీం పిక్ చేస్తావు? 2 ఫైనలిస్ట్ నాకు తెలిసి టీకేఆర్ ఫైనల్ కి వెళ్తారు. వాళ్ళు మరీ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు పోకపోతే మరీ అన్యాయం అది. టీకేఆర్ వెళ్తారు. ఇంకో ఫైనలిస్ట్ అన్నట్టు సెయింట్ లూషియా వెళ్తారు. వాళ్ళలో ఏదో ఉంది, సమ్ స్పెషాలిటీ ఉంది సెయింట్ లూషియా, డారెన్ సామి వాళ్ళ టీము. వాళ్ళు ఎందుకో ఆ 4 స్పిన్నర్లతో ఆడే కాన్సెప్ట్ బాగా నన్ను ఎందుకో టచ్ చేసింది. అది వాళ్ళు ఏదో ఉంది, సంథింగ్ స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఎలిమెంట్ వల్ల వాళ్ళు ఫైనల్ వరకు వస్తారు నాకు తెలిసి. గయానా అమెజాన్ వారియర్స్ వాళ్ళు కొంచెం వాళ్ళ టీం కూడా మామూలు స్ట్రెంత్ చూడదు. ఆ లెఫ్ట్ హ్యాండర్లు చూడక, సిమ్రాన్ హెట్మయర్, నికోలస్ పూరన్, షెర్ఫెన్ రథర్ఫోర్డ్, ఇంకా ఏ లెగ్ స్పిన్నర్ వచ్చినా వాళ్ళని ఎత్తి అవతల పడేసినట్టు ఉన్నారు వాళ్ళు. అవును, కానీ వాళ్ళకి ఎందుకో వర్కౌట్ కావట్లే. వాళ్ళకి ఇమ్రాన్ తాహిర్ అంత బాగా వేయట్లే బౌలింగ్, అదొకటి. సో వాళ్ళకి అంత ఇది లేదు. కానీ సెయింట్ లూయిషా అండ్ టీకేఆర్ అబ్బా నా దృష్టిలో బెస్ట్ టీమ్స్.
చూద్దాం మరి. ఇంకా సిపిఎల్ చాలా పెండింగ్ ఉంది, చాలా గేమ్స్ పెండింగ్ ఉన్నాయి. సో నేను అనుకోవడం కూడా టీకేఆర్ అండ్ గయానా అమెజాన్ వారియర్స్ ఫైనల్ అని అనుకుంటున్నా. ఐఎమ్ మేకింగ్ అన్ అర్లీ ప్రిడిక్షన్ హియర్. సో చూద్దాం అది నిజం అవుతుందో కాదో. సిపిఎల్ అయిపోతే నెక్స్ట్ మనకు ఐపీఎల్ వస్తుంది. మరి ఏమనుకుంటున్నావు? ఐపీఎల్ రెడీయా? 5 నెలలుగా వెయిట్ చేస్తున్నాము. చాలా ఎక్సైటెడ్స్ ఉన్నాయి, ఎందుకంటే అసలు ఐపీఎల్ అనేది ఆల్మోస్ట్ మనకి చిన్నప్పుడు స్కూల్ టైంలో సమ్మర్ హాలిడేస్ గురించి ఎంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తామో, ఐపీఎల్ కూడా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐపీఎల్ అంత పెద్ద పార్ట్ అయిపోయింది నా లైఫ్ లో అయితే. ఎందుకంటే ప్రతి సమ్మర్ ఐపీఎల్ లేకుండా ఊహించుకోవడం కష్టం, కానీ ఈ సమ్మర్ ఇప్పుడున్న అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల అలా గడిచిపోయింది. అసలు యాక్చువల్లీ ఐపీఎల్ జరగదేమో అని అనుకున్నాను నేను, బట్ థ్యాంక్ఫుల్లీ T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ కి పుష్ అయింది. సో ఐపీఎల్ ఈస్ హ్యాపెనింగ్, ఫైనల్లీ ఐపీఎల్ ఈస్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. సో నేను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్న టీమ్స్ అన్ని కూడా ఒకసారి ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఆడే ఛాన్స్ ఉంది, ఇవన్నీ అసెస్ చేసి అనలైజ్ చేసి మన వ్యూవర్స్ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. నువ్వు చెప్పింది అవును. అసలు ఐపీఎల్ అసలు 5 నెలల ముందు అవ్వాల్సిన ఐపీఎల్ అసలు ఇప్పుడు అవుతోంది. అసలు నాకైతే ఇది ఇంకా ఎక్సైటింగ్, ఎందుకంటే నేను గత 5 ఏళ్లగా అమెరికాలో ఉన్నా. ఇదే నా ఫస్ట్ ఐపీఎల్ బ్యాక్. సో నేను ఇప్పటి వరకు నా ఫేవరెట్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అసలు నేను ఐపీఎల్ మ్యాచ్ లో చూడలేదు. ఎందుకంటే 2013 లో టీం వచ్చింది. 2013 లో టీం వచ్చినప్పుడు ఆ ఇయర్ కుదరలే మ్యాచెస్ కి వెళ్ళడం, నాకు బీటెక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను వేరే ఊళ్ళో ఉన్నాను, నేను హైదరాబాద్ లో లేను. 2014 లో కూడా చూడలేదు. తర్వాత 5 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఇయర్ మ్యాచ్ చూద్దాము అనుకుంటే ఇట్లా ఈ వైశ్విక మహమ్మారి మనల్ని కొట్టేసింది ఏంటో. సో రాహుల్, యుఎస్ లో ఉండేటప్పుడు ఐపీఎల్ గేమ్స్ నువ్వు ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఏ టైం కి స్టార్ట్ అయ్యేవి? అంటే అక్కడ నీకు టైమింగ్స్ ఎట్లా నువ్వు మేనేజ్ చేసేవాడు మ్యాచెస్ చూడడానికి? అబ్బో, అదో పెద్ద జాతరలే అప్పట్లో. పొద్దున 10:30కి మ్యాచ్ స్టార్ట్ ఉండేది. 10:30 ఉండేది స్టార్ట్ టైం. సో పొద్దున్న ఆఫీస్ కి పోయి ఇట్లా ఇదేంటి స్టాండప్ ఉంటుంది అనమాట. 10 o'clock కి మీటింగ్ ఉంటుంది పొద్దున్నే. ఆ 10 o'clock మీటింగ్ అయిపోగానే వచ్చి డెస్క్ దగ్గరకు వచ్చి షోలో కామెంటరీ పెట్టుకొని అలా పని చేసుకుంటూ ఇక మ్యాచ్ ఫైనల్ కి వచ్చేటప్పటి ఇక పని కూడా ఆపేసి మొత్తం మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూసి అప్పుడప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళి కూడా మ్యాచ్లు చూసిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మో, అంత కష్టాలు పడి ఇప్పుడు మంచిగా ఇండియా వచ్చేసాను నేను లాస్ట్ ఇయర్. ఇప్పటి నుంచి ఇక మంచిగా సరైన టైంకి సాయంత్రం పూట చూసుకోవచ్చు అనుకుంటేమో ఇప్పుడేమో ఇలా చివరికి ఆడనైతే ఆడుతున్నారు అట్లీస్ట్. ఇది ఇంకా ఆడకపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు అంటే ఇంకా చాలా వెయిట్ చాలా ఎక్కువ అయిపోయింది. సో మనం కమింగ్ వీక్స్ లో ఐపీఎల్ టీమ్ రివ్యూస్ అండ్ ఐపీఎల్ వెన్యూస్ గురించి కూడా ఒక చిన్న అసెస్మెంట్ చేసి మనం వీలైనంత వరకు ప్లేయర్ రివ్యూస్ అండ్ అదే బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, ప్రతి టీంకి వచ్చి 3-4 పవర్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి మనం వీలైనంత అనాలిసిస్ ఇచ్చి, అందులోకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఈ ఫ్యాంటసీ గేమ్స్ అని అది ఇదని కూడా చాలా ఆడుతున్నారు. సో ఐ థింక్ మన అసెస్మెంట్ అంతా కూడా ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఇట్ విల్ హెల్ప్ పీపుల్ ఇన్ పికింగ్ దేర్ టీమ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. యా ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తే టోర్నమెంట్ స్పాన్సర్ కూడా నీకు Dream11. అవునవును. సో ఇంకా అలాంటప్పుడు ఇంకా నీకు ఫ్యాంటసీ ఆడేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. సో హోప్ఫుల్లీ మనం చేసేది వాళ్ళకి హెల్ప్ చేస్తుందని అనుకుందాము. ఓకే, మరి దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ అనుకుందామా? ఎస్ రాహుల్, ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్. సో లిజనర్స్ అందరికీ ఫస్ట్లీ ఎ బిగ్ సారీ. మేము ఇది మా ఫస్ట్ ప్రయత్నం, సో కొంచెం తప్పులు మాట్లాడినా, ఇంగ్లీష్ మధ్యలో ఎక్కువసేపు వచ్చినా మమ్మల్ని క్షమించండి. మేము ముందుకు వెళ్ళే కొద్దీ మా కంటెంట్ అండ్ వే ఆఫ్ అప్రోచ్ అది ఇంప్రూవ్ చేసుకుంటాము. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు you can write to us at cricket NAGARAM@gmail,
అండ్ మా ట్విట్టర్ అకౌంట్ కూడా మేము ట్యాగ్ చేస్తాము, సో యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ దేర్. ఇంకా ఏదైనా మీకు స్పెసిఫిక్గా ఏదైనా కంటెంట్ కావాలి అని అంటే కనుక యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్ త్రూ మెయిల్ అండ్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డిస్కస్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు రాహుల్? నేను చెప్పాల్సిందంత నువ్వే చెప్పేసాలే రాజు. మళ్ళీ వచ్చే వారం మరిన్ని క్రికెట్ కబుర్లతో కలుసుకుందాం. దిస్ ఈజ్ క్రికెట్ నగరం టీమ్ సైనింగ్ ఆఫ్.